ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు చదువుకుంటున్నాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన మొదలైనవి. ఇటువాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దైనందిన జీవితంలో శరీరంతో మనం అనేక పనులు చేస్తాం. ఉదయాన్నే నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం దగ్గర నుండి తినడం, త్రాగటం, ఇంట్లో పనులు, బజారులో పనులు చేసుకోవడం, చదవటం, మాట్లాడటం, ఇలా మన శరీరం నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అయితే శరీర కార్యాలంటే ఇవి కాదు. దేవుడిచ్చిన ఈ శరీరంతో దేవునికి వ్యతిరేకంగా చేసే పాపములైనవి శరీర కార్యములు. ఎందుకంటే మనిషి అంటే కేవలం కనబడే శరీరం కాదు, కనబడిన ఆత్మ కూడా ఉంటుంది. మన శరీరంలోని భాగాలు అంటే కళ్ళు, గుండె, కిడ్నీలు, రక్తం ఇలాంటి శరీర భాగాలు బహిరంగంగా మార్కెట్లో కొనాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే అలాంటి ఖరీదైన శరీరాన్ని మన ఇష్ట ప్రకారం వాడితే దేవుడు బాధపడతాడు. మనం ఎవరికైనా ఏదైనా విలువైంది ఇచ్చినప్పుడు దానిని మన కళ్ళ ముందు నాశనం చేస్తుంటే మనం చాలా బాధపడతాం. మరి దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడిన ఈ దేహాన్ని మన ఇష్టానుసారంగా అపవిత్రంగా ఉపయోగిస్తూ నాశనం చేస్తుంటే దేవుడు బాధపడ్డా. ఎంతో విలువైన ఈ దేహాన్ని తన కోసం ఉపయోగించాలని దేవుడు కోరుకుంటే మనం మన కోసం ఉపయోగించుకోవడానికి ఎన్నో మెరుగులు దిద్దుతూ లోకానుసారంగా జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మకు ఆలయంగా ఇవ్వబడిన మన శరీరాన్ని దురాత్మలకు అప్పగించి పాడు చేస్తున్నాం. తమ శరీరాన్ని సాతానుకు అప్పచెప్పి పైన చెప్పబడిన శరీర కార్యాలు చేస్తూ మళ్ళీ ఆ శరీరానికి అనారోగ్యం వస్తే ఖచ్చితంగా సిగ్గు లేకుండా దేవుని దగ్గరికి వచ్చి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ దేవుడు ప్రేమించి ఆరోగ్యం ఇస్తే మళ్ళీ అదే శరీరాన్ని లోకానికి అప్పచెప్తున్నాం. చనిపోయే వరకు ఈ శరీరాన్ని డబ్బు సంపాదించడానికే ఉపయోగిస్తారే తప్ప దేవుడిచ్చిన శరీరంతో దేవుడు పని చేయాలని ఎంతమంది ఆశపడుతున్నాం. మన శరీరాన్ని లోకానికి ఇచ్చి రోగాలు తెచ్చుకుని బాధపడే కంటే సజీవ యాగముగా దేవుని కోసం సమకూరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలి ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మాకిచ్చిన ఈ దేహాన్ని ఇది మీ ఆలయం అని, మా దేహములతో మేము మహింపరిచేవారిగా ఉండగలగటానికి, మా దేహాన్ని లోకానికి కానీ పాపానికి కానీ వినియోగించక మీ కొరకు ఉపయోగించి మీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా యొక్క దేహాలు ఉండునట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి గర్భఫలం ఇవ్వమని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వమని, ప్రసూతి అయిన తల్లి ఆరోగ్యాన్ని ఇవ్వమని,
మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన పరలోక భూసమానమైన దేవునికి పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరిట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.